నమస్కారం అండి. వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సో, రాష్ట్రంలో ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఇప్పటివరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా తీసుకున్న నిర్ణయాలు, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, కోర్టులో వచ్చినటువంటి తీర్పులు ఇవన్నీ. దీంట్లో చాలామంది ప్రధానంగా అడిగేటువంటి ప్రశ్న ఒకటి ఏంటంటే, ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పటివరకు చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే వాళ్ళు చేస్తాం అన్నటువంటి సహాయ నిరాకరణ వీటన్నిటి మీద కూడా చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అనుమానాలు. వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? లేదా? ఇప్పటికి కూడా వాళ్ళు మేము ఎన్నికల సంఘంతోటి గొడవ పెట్టుకోలేదు అంటూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. మొన్నేమో అవసరమైతే ప్రాణాలు తీయడానికి గూడా వెనుకాడం అంటూ వ్యాఖ్యలు చేశారు. సో, దీని మీద వివరణాత్మకంగా మనం ఆ సెక్షన్‌లు ఏంటి? ఎలా ఉంటుంది పరిస్థితి అనేది హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీ వెంకటేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ ఇంట్రడక్షన్‌లో చెప్పినట్టుగానే ఈ ఉద్యోగ సంఘాల నేతలు చేసిన వ్యాఖ్యలు దీని మీద ఎన్నికల సంఘం వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? లేదా? వీళ్ళు ఇప్పటికి కూడా చేస్తున్నటువంటిది మాకు ఎన్నికల సంఘంతో ఎటువంటి గొడవ లేదని ఇప్పుడు అంటున్నారు. తీర్పు రాకముందు వరకునేమో చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏ ఒక్క ఉద్యోగి కూడా పనిచేయడు అన్నారు. అసలు వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులా? లేదా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ఉద్యోగులా? ఈ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు చేసే కామెంట్స్ అండి చట్టరీత్యా నేరం. దే ఆర్ లయబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ అని. బట్ ఇనిషియేట్ చేయవలసింది ఎలక్షన్ కమిషనర్ గారే. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఆర్గనైజేషన్ అండి. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరూ ఆయన ఆధీనంలోకి వెళ్తారు. ఇప్పుడు ఆయన ఇది చెయ్యండి అంటే మనం చెయ్యడమే అండి. కానీ దాన్ని బాయ్కాట్ చేస్తే ఆయన ఆర్డర్ని నువ్వు డిసోబే చేసినట్టే. ఇది కాకుండా చాలా చాలా దారుణంగా మాట్లాడారు అనుకోండి సంఘ నాయకులు. అదేంటి, నాకు ఐ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషనల్ రైట్, నాకు కాన్స్టిట్యూషన్ రైట్ ఉంది, నేను అదేంటి చంపడానికి కూడా అని. ఇక కాన్స్టిట్యూషన్ లాగా అది ఎక్కడా లేదండి. దేర్ ఈజ్ ఓన్లీ సమ్ ఎక్సెప్షన్స్ ఇన్ పీనల్ కోడ్ కానీ క్రిమినల్. అది అదేంటంటే సెల్ఫ్ డిఫెన్స్ వచ్చేటప్పుడు నిన్ను నీవు సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవడం అంటే అదర్ని చంపేయడం అని కాదు, సెల్ఫ్ డిఫెన్స్. అట్లాంటి పరిస్థితులు వస్తే నువ్వు సేవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి తప్ప అవతల చంపేయమని ఏం చెప్పలేదు. టీవీ లేకపోతే అప్పుడు అటువంటి యాక్షన్. అవి ఎప్పుడు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇన్సిడెంట్స్ అండి. వాళ్ళు అప్పుడు ఏంటంటే ఏదో హుషారులోని ఆటలోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. కానీ అవన్నీ డిపార్ట్మెంటల్ రూల్స్ ప్రకారం అవునాయండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అవునాయండి, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అవ్వండి, అన్నీ నేరాలే. వాళ్ళకి ఏమన్నా ఇది ఉంటే వాళ్ళకి ఎలక్షన్ కమిషనర్ గారికి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చుకోవచ్చు. దాన్ని పబ్లిక్ చేయవలసిన పని లేదండి. కోర్టు ఆయన ఏమో కన్సిడర్ చేస్తాడో లేదో అది చూసి మాట్లాడాలే. కానీ వాళ్ళు ప్రెస్ మీటింగ్స్ పెట్టడం వల్ల మీరు జనాల్ని అంటే ప్రజల్ని ప్రొవోక్ చేస్తున్నారు. యు ఆర్ ప్రొవోకింగ్ పీపుల్ టు యాక్ట్ అగైన్స్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. అది తప్పు కదండి. అవన్నీ నేరపూరిత చర్యలండి. ఈ రోజు మాకు వాళ్ళతో సంబంధం లేదు, వీళ్ళతో సంబంధం ఉన్న నిన్న మొన్నటిదాకా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రానంతసేపు వాళ్ళు అట్లాగే మాట్లాడారు. న్యాయంగా చెప్పాలంటే వీళ్ళు చేసిన పనులన్నీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 166, 166A, 188, ఒక నిమిషం మీకు చెప్తాను, 188, 353 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ కూడా అట్రాక్ట్ అవుతుందండి. 353 పీనల్ కోడ్ ఏంటంటే అందులో కొంచెం ఎట్లా ఉంటుందంటే యూజ్ ఆఫ్ క్రిమినల్ ఫోర్స్ in obstructing a public servant in discharging his duties. క్రిమినల్ ఫోర్స్ ఉంది కదా, మనం ఇది వస్తుందా రాదా అని ఆలోచించవలసిన పదం. వీళ్ళంతా సంఘటక చర్యగా సంఘం అంటే ఇట్స్ ఎ మాస్ పీపుల్ని ఒక ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు. ఆయన ఏం రిప్రజెంట్ చేస్తున్నారు, మేము ఈ ఎలక్షన్లో పాల్గొం మాకు ఇది ఇబ్బంది అని చెప్తున్నాడు. ఇట్స్ లైక్ యూజింగ్ ఏ ఫోర్స్ with a malified intention, and using force with a malified intention against the election commissioner and obstructing the election commissioner in discharging his official duties. ఇది యాక్చువల్గా వీళ్ళు చేసే పని
ఈ 166, 166A, 188 ఆఫ్ ఇండియన్ పీనల్ కూడా కాకుండా 353 కూడా అప్లై అవుతుందండి వాళ్ళకి. మళ్ళీ ఒకసారి 353 assault or criminal force against a person who is discharging official. అంటే అసాల్ట్ జరగలేదు కదా అంటారు, క్రిమినల్ ఫోర్స్ అండి. మీరు మీ చర్యల వల్ల ఎలక్షన్ కమిషనర్ గాని ఒక రకమైన వేదనకి బాధకి గురి చేసి ఆయన పని ఆయన్ని చేసుకోనివ్వకుండా చేశారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ యూజింగ్ క్రిమినల్ ఫోర్స్. సో యు ఆర్ లైబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 353 ఆఫ్ IPCN. తప్పకుండా కమిషనర్ గారు ఇదేంటంటే ఇది ఇన్నేళ్ళు అయింది సార్, 72 ఏళ్ళు ఎన్నో మనకు స్వాతంత్రం వచ్చి ఈ రోజు దాకా ఇటువంటి ఎక్కడా జరగలేదు. ఇంకా మీదట కూడా ఇటువంటి జరగకూడదంటే దీన్ని ఒక రకమైన ఎగ్జాంపుల్ క్రియేట్ చేసి వదిలేస్తే దేశం అంతా అయ్యో పలానా పని చేస్తే పలాంది అవుద్ది, మన పని మనది, మనం పని చేయాలి అని చెప్పి పోవాలి. ఇంకా చెప్పాలంటే సార్ ఈ సంఘం నాయకులు మాట్లాడినవి వాళ్ళు మాట్లాడింది ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ కింద. గవర్నమెంట్ సర్వెంట్స్ అంటే ఎవరు? గవర్నమెంట్ హెడ్ ఎవరు ఉంటారు, ఆయనకి బాధ్యత, ఆయన్ని కూడా బాధ్యత చేయాలి. ఈ రకంగా ఇట్లా మాట్లాడకూడదని చెప్పవలసిన ఆయనకి యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉందో లేదో మనకు తెలియదు. లేకపోయినా సరే లైబిలిటీ యాజ్ ఎ హెడ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ యూ హ్యావ్ లైబిలిటీ for the acts and deeds committed by your servants. You are liable for prosecution for acts and deeds committed by your servants. So అందరి మీద యాక్షన్ తీసుకోవాలండి. నేను అనేది ఏంటంటే ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దు. ఇప్పుడు వాళ్ళు చెప్పే కాదు, ఈ రోజు కూడా మనం ఇంటర్వ్యూలో చేసాం, మాకు ఎన్నికల సంఘంతో పని లేదు, మీరు ముఖ్యమంత్రి గారు ఏమి చెప్తే అది చేస్తారండి. అది కరెక్ట్ కాదు సార్. వన్స్ నోటిఫికేషన్ ఈజ్ గివెన్, మీకు బాస్ ఎన్నికల కమిషనర్ గారు. సో యూ హ్యావ్ టు లిజన్ టు హిమ్, యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ అగైన్స్ట్ వాట్ ఎవర్ హీ సేస్. అంతేగాని మీరు చిన్నపిల్లలు మాట్లాడినట్టు సార్, అంత పెద్ద పెద్ద గవర్నమెంట్ సర్వెంట్స్ అండ్ వాళ్ళు ఎంతో మందికి న్యాయం చేయవలసిన వాళ్ళు మాట్లాడే తీరు, అది సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఈ క్రిమినల్ సెక్షన్స్ అనేవి ముఖ్యంగా 166, 166A, 188 అండ్ 353 ఈ 4 కూడా ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇనిషియేట్ చేస్తే ఈ ఉద్యోగ సంఘాల నేతలకు ఒక్కళ్ళే ఇంపాక్టా సార్, లేదంటే ఇప్పటివరకు మాట్లాడకుండా వీళ్ళని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా పడే అవకాశం ఉంటుందా? బికాజ్ యు ఆర్ ఓన్లీ క్లెయిమింగ్ కదా, మీరే క్లెయిమ్ చేస్తున్నారు కదా, మా ఉద్యోగ సంఘం నాయకుడిని అంటున్నారు. సంఘం ఎవరు? సంఘంలో ఉన్న వాళ్ళంతా ఈ గవర్నమెంట్ సర్వెంట్స్. ఈ సంఘాన్ని ఈ గవర్నమెంట్ సర్వెంట్స్ అందరినీ హెల్ప్ చేస్తున్నది ఎవరండి? సిఎస్ అవనివ్వండి, DGP గారు అవనివ్వండి, చీఫ్ మినిస్టర్ గారు అవనివ్వండి. దే ఆర్ ఆల్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ గారు నాకు తెలియదండి, మా చిన్నోడు ఏదో చేశాడు నాకు తెలియదు, మా కింద ఎవడో ఎంప్లాయీ ఏదో చేశాడు, అది తీసుకోవడానికి స్టాండ్ లేదండి. ఆ రకమైన ఇది లేదు. దాంట్లో వైకోరస్ లైబిలిటీ అంటారు, అది మన ఇండియాలో అంత ఎక్కువ ఇది కానీ, బట్ ఈజ్ లైబుల్. ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీసులో అయినా గవర్నమెంట్ ఆఫీసర్ క్లర్క్లు చేసిన తప్పు, ఇది చేసినప్ప హెడ్కే పడుతుంది ముందు. పెద్ద ఆయనకి ముందు కాల్ ఫర్ చేస్తారు, షోకాజ్. దెన్ ఆ తర్వాత కింద వాళ్ళకి వెళ్తారు. నీకు బాధ్యత ఇచ్చాం, నువ్వు వీళ్ళందరినీ కంట్రోల్ చెయ్యి, వీళ్ళందరూ ఎలా పని చేయాలో చెయ్యి, ఇవన్నీ అట్లాంటి బాధ్యత చీఫ్ మినిస్టర్ గారు. మరి నీ కింద ఎంప్లాయీ ఇష్టం వచ్చినట్టు అరాచకంగా మాట్లాడుతుంటే యు ఆర్ లైబుల్ ఫర్ ఇట్. దిస్ ఇస్ లా అండి. ఇప్పుడు ఒక గవర్నమెంట్ గురించి కానీ ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడు, దిస్ ఈజ్ లా, ఇది లా, ఇది చట్టం, ఇట్లా ఉంటుంది. దీన్ని నాకు సంబంధం లేదని ఎవరు అండ్ హెడ్ ఎవరు అలా మాట్లాడడానికి లేదు, అది చట్టం ఒప్పుకోదు. కరెక్ట్ సార్. అయితే సెకండ్ ఇష్యూ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఈ కోర్టులో దీని మీద ఇంకొక కేసు కూడా పడింది సార్. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు, ఎందుకు అంటే ఆర్టికల్ 326 ప్రకారం భారతీయ పౌరులందరికీ కూడా 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఓటు హక్కు వస్తుంది.
కానీ రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరిగేది కేవలం 2019 ఎన్నికల జాబితా ప్రకారం జరుపుతున్నారు. దీనివల్ల 3,61,000 మంది ఓటు హక్కు కోల్పోతున్నారు. అట్ ద సేమ్ టైం పంచాయతీ ఎన్నికల్లో పార్టిసిపేషన్ చేయడానికి, అంటే నిలబడి పోటీ చేయడానికి కూడా హక్కు కోల్పోతున్నారంటూ ఒక కేసు వేశారు. అయితే దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి వాళ్ళ వెబ్‌సైట్‌లో కూడా ప్రొసీడింగ్స్ పెట్టారు. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అండ్ కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ గిరిజా శంకర్ గారు, అలాగే గోపాలకృష్ణ ద్వివేది గారి మీద వీళ్ళు ప్రభుత్వానికి కోర్టుకి చెప్పి కూడా ఈ ఓటు హక్కు జాబితా ఇవ్వలేదు అని. సో ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందా? కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి ఇది ప్రభుత్వం మీద గొడవ వచ్చే అవకాశం ఉందా? సార్ ఇది యాక్చువల్లీ ఏంటంటే ఎవరో ఒక అమ్మాయి వేసిందని నేను విన్నానండి, మాకు తెలిసింది మా అడ్వకేట్స్ దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటంటే ఆమె ఒక షీజ్ ఎ ప్రైవేట్ పార్టీ అండి. ప్రైవేటు ఆవిడేమో ఒక పిఎల్ కింద కూడా వేయలేదు. ఆవిడ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వేస్తే దెన్ మేబీ దట్ పిటిషన్ ఈజ్ మెయింటైనబుల్. నాకు తెలిసినంత వరకు ఈ పిటిషన్ మెయింటైనబుల్ కాదండి. దిస్ ఈజ్ సబ్జెక్ట్ టు కరెక్షన్. రెండోది ఏంటంటే ఈరోజు మీరు ఈ గోపాలకృష్ణ ద్వివేదికి గిరిజాశంకర్కి ఇచ్చిన ప్రొసీడింగ్స్ మీ దగ్గర ఉంటే చూశారనుకోండి, అందులో సెన్సర్ ఇచ్చారండి వీళ్ళకి. ఆ సెన్సర్లో ఆయన క్లియర్గా రాశారన్నమాట, నేను ఈ పని చెప్పాను, వీళ్ళు కావాలని చేయలేదు. సో దీన్ని నష్టపోయింది ఎవరు? ప్రజలు కదండి. సో ఆయన వరకు ఆయన బాధ్యత క్లియర్గా చేశాడండి. వీళ్ళు దాన్ని కరెక్ట్గా చేయలేదండి. ఇక్కడ సెన్సార్ అని చెప్పి అంటున్నారు. అంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్స్ లో సెన్సార్ అన్న పదం వాడుతున్నారు. అంటే ప్రభుత్వానికి ఇచ్చినట్ట, లేదు ఈ ప్రొసీడింగ్స్ లో ఈ అధికారుల మీద ఇచ్చినట్ట? ఈ ప్రొసీడింగ్స్ అధికారుల మీద ఇస్తారండి, సెన్ష్యూర్ అంటారు. ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక గవర్నమెంట్ సర్వెంట్, వాళ్ళిద్దరూ చాలా సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండి. వాళ్ళకి రేపో ఎల్లుండో రిటైర్ అయిపోయే స్టేజ్లో ఈ రకమైన సెన్సర్ వాళ్ళ సర్వీస్ రికార్డులో అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం క్లియర్గా చెప్పాలంటే ఇట్స్ లైక్ వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మోడెస్టీని అవుట్రైట్ చేసుకున్నట్టు ఉందండి. ఎంతో అసలు సర్వీస్ రికార్డ్ చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, చాలా మంది ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ 24 గంటలు వాళ్ళ సర్వీస్ రికార్డు పాడవకూడదని చూస్తారు. వీళ్ళు ఏంటంటే ఇన్నేళ్ళు సర్వీస్ చేసి ఇంతమంది మినిస్టర్స్ దగ్గర పనులు చేసి ఈ లాస్ట్ దీంట్లో చాలా వాళ్ళు ఎందుకు చేశారో తెలియదండి. ఈ టైంలో స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి ఎగెనెస్ట్గా వెళ్ళి వితౌట్ ఎనీ బేసిస్ అండి, ఎగెనెస్ట్ వెళ్ళచ్చు అని కాదంటలేదు, మీ అభిప్రాయం చెప్పచ్చు, బేస్ లేనిది వాళ్ళకి రైట్ లేని దాంట్లో వచ్చి వాళ్ళకి సెన్ష్యూర్ ఇచ్చారండి. సెన్ష్యూర్ ఇచ్చారంటే మీకు సరిగ్గా నేను ఐ జస్ట్ రీడ్స్ ఫ్యూ లైన్స్ అండి. వాట్ ఈజ్ సెన్ష్యూర్ అండి? An order of censure is a public act intended to convey that the person concerned, అంటే ఆ పర్సన్ కన్సర్న్డ్ అంటే ఇక్కడ గిరిజా శంకర్ గారు, గోపాలకృష్ణ ద్వివేది గారు has been guilty of some blameworthy act or commission which it has been found necessary to award him as a formal punishment, sir. ఇది చాలా అంటే ఎట్లంత పోతే చాలా పెద్ద ఇది వస్తుంది. కానీ నేను అనేదంటే బ్లేమ్ వర్తీ పెర్ఫార్మెన్స్, ఎన్ ఒమిషన్ ఇన్ ఈజ్ డ్యూటీస్. మీరే చెప్పండి, ఇది అంత పెద్ద ఆఫీసర్స్కి ఈ ఒక్క చిన్నవాడు చూడ్డానికి ఏమీ లేదు, మనకు పనిష్మెంట్ లేదు, ఇది లేదు, అది లేదు, ఈ వర్డ్ ఎంత ఇచ్చింగ్గా ఉంటుందో, ఎంత పించింగ్గా ఉంటుందండి. సో వెరీ సాడ్ అండి, వెరీ సాడ్. మరి అంత పెద్ద ఆఫీసర్లు అయి ఉండి ఈ రకంగా ఈ రోజు ఇలాగా వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్లో ఎట్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్స్లో ఇట్లాంటి తెప్పించుకోవడం వెరీ వెరీ సాడ్ సార్ ఇది. అండ్ ఇట్ బేర్స్
ఈ సెన్ష్యూర్ అంటే మనకి అన్ని రకాలు, రేపన్నా ప్రమోషన్లో ఉంటే ప్రమోషన్లో ఇది ఒక బ్లాక్ మార్క్ కింద కన్సిడర్ చేస్తారు. రేపు ఏమైనా ఇంక్రిమెంట్లు ఉన్నాయంటే ఇది ఒక బ్లాక్ మార్క్ కింద కన్సిడర్ చేస్తారు. అన్ని రకమైన సర్వీస్కి వీళ్ళకి సంబంధించి ఇదొక పెద్ద మచ్చలాగా ఉండిపోతుంది. బికాస్ దే ఆర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్. కెరియర్ రికార్డ్ సార్ ఇది. ఒక అఫీషియల్కి ఒక కెరియర్ రికార్డులోని ఇటువంటి మచ్చ ఏ రకంగానూ యాక్సెప్టబుల్ కాదు సార్. ఇది ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయినా ప్రతి దీనికి ముందు ఏం చేయాలి, ఆయన రికార్డు బాగుండాలి. రికార్డు బాగుంటే రేపు అన్న రోజు ఆయనకు ప్రమోషన్స్ బాగుంటాయి, ఇంక్రిమెంట్స్ బాగుంటుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాగుంటాయి, తొందరగా వస్తాయి. ఏ రకమైన ఎంక్వైరీ లేకుండా బయటపడిపోదు, మచ్చ లేకుండా బయటపడాలనుకుంటారు కదా సార్. ఈరోజు మరి ఇన్నేళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఇద్దరు వాళ్ళంతటా వాళ్ళు చేసిన చర్యల వల్లే వాళ్ళకి ఇంత పెద్ద మచ్చ వచ్చిందండి. ఇందులో ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు సార్, ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. వాళ్ళంతటా వాళ్ళు చేసుకున్న పని. సో సెన్ష్యూర్ అనేది ఒక గవర్నమెంట్ సర్వెంట్కి ఇట్స్ వెరీ బిగ్, లైక్ ఏమన్నాలో తెలియట్లేదు, చాలా వెరీ బిగ్ మార్క్ అండి, వెరీ బిగ్ బ్లాక్ మార్క్ ఇన్ దేర్ సర్వీస్ రికార్డ్స్. అంటే నేను మళ్ళీ వాళ్ళని వీళ్ళని కంపేర్ చేస్తున్నారని అనుకోకండి. ఆ రకంగా ఐఏఎస్ ఆఫీసరు ఇన్నేళ్ళు ఇంత మంచి సర్వీస్ చేసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు ఎటువంటి ఇది లేకుండా రేపు ఎల్లుండే రిటైర్ అయ్యే ముందు ఇట్లాంటి పని చేయడం. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా ఇది చూశారనుకోండి, ఇంత ఆఫీసర్లు అయి ఉండి ఎవరికి భయపడుతున్నారు? వీళ్ళు ఎవరికి భయపడవలసిన పని లేదు సార్. వాళ్ళు గవర్నమెంట్కి భయపడవలసిన పని లేదు. వాళ్ళు దే ఆర్ దేర్ టు లుక్ take care of the people of Andhra Pradesh, to guide the government of Andhra Pradesh how to rule the state. మరి అట్లా వదిలేసి ఆయన చెప్పిన పని చెయ్యాలని రూలే లేదు సార్. మనం ఇంతకు ముందు కూడా చాలా మందిని చూసాం కదా సార్. ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్. ఇప్పుడు మన యూ టేక్ సెషన్, ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ అంటే రాగానే ముందు ఒక సెషన్ గారిని ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకుంటారు. ఎంతమంది ఆఫీసర్స్ లేరు సార్. వ్యాస్ గారని పోలీస్ ఆఫీసర్స్లో, ఉమేష్ చంద్ర, దేర్ లాట్స్ ఆఫ్ ఆఫీసర్. వీళ్ళు అట్లాగే మంచి పేరు ఇన్ని రోజులు ఉన్నవాళ్ళే మరి ఈ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్ ఇటువంటి పని ఎందుకు చేశారో ఈరోజు నాకైతే అర్థం అవ్వని చర్య కింద ఉండిపోయిందండి. ఇది వెరీ స్టాట్స్. ఆయన మరి ఇది ఇట్స్ వెరీ వాళ్ళ కెరియర్లో ఇది. ఇంకోటి ఏంటంటే ఇదే కాదు సార్, కావాలంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిజంగా చర్యలు తీసుకోవాలంటే వీళ్ళు కూడా దే ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ క్రిమినల్ ప్రాసిక్యూషన్స్. ఇప్పుడు ముందు మనం మాట్లాడుకున్నా ఉన్నాయనుకోండి, వీళ్ళే కదా వీళ్ళు కిందోళ్ళకి డైరెక్ట్ వీళ్ళు అట్లా చేయబట్టే కదండి. ఆయన వీడియో కాన్ఫరెన్స్కి రమ్మంటే రాలేదు, మీటింగ్కి రమ్మంటే రాలేదు. ఏది డైరెక్షన్స్ ఉన్న తర్వాత కూడా, స్టేట్ హైకోర్టు డైరెక్షన్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు అటెండ్ అవ్వకపోవడం ఈజ్ నథింగ్ బట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, కంటెంప్ట్ ఆఫ్ హైకోర్ట్. ఇంకోటి ఏంటంటే మన ఎలక్షన్ కమిషనర్ గారు ఈజ్ ఈక్వల్ టు హైకోర్ట్, ఈజ్ ఈక్వల్ టు జడ్జి ఆఫ్ హైకోర్ట్. ఇంకో రకంగా చెప్పాలంటే అవన్నీ ఎందుకని ఆయన ఏదో కామ్గా వెళ్ళిపోతున్నారేమో అనుకోవాలి. ఇవన్నీ పెట్టుకుంటా మెయిన్ పర్పస్ సర్వ్ అవ్వదని అనుకుంటున్నారు. కానీ ఈగోస్కు పోవాలని నిజంగా ఆయన అనుకుంటే ఇన్ని రకాల ఆపర్చునిటీ ఉన్నాయండి ఆయనకు. గవర్నమెంట్ మీద, గవర్నమెంట్ సర్వెంట్ల మీద, గవర్నమెంట్ తాలూకు ఇండివిజువల్స్ అందరి మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందండి. సో ఇప్పుడైనా వాళ్ళకి మేబీ మంచి ప్రివేల్ అయ్యి, మంచి సెన్స్ ఆఫ్ మైండ్ ప్రివేల్ అయ్యి, ఇఫ్ దే కోఆపరేట్ విత్ ది ఎలక్షన్ కమిషన్ అండ్ చక్కగా ఎన్నికలు అవగొట్టే మంచిదండి. బట్ నా పర్టికులర్ ఒపీనియన్ అయితే ఈ ఉద్యోగ సంఘ నాయకుల మట్టుకి వీ హ్యావ్ టు టేక్ దెమ్ టు టాస్క్ అండి. ఇప్పుడు హౌ కెన్ దే స్పీక్ ఆన్ ఎన్మాసి బిహేవ్ కింద మాట్లాడినప్పుడు దే ఆర్ లైబుల్. వాళ్ళ టోన్లు ఎలా చేసుకున్నందుకు వాళ్ళు కింద నుండి వాళ్ళని ఆ సంఘంలో ఉండే ఉద్యోగస్తు అందరూ ఆర్ లైబుల్ సార్. సో ఉద్యోగ సంఘ నాయకుల మట్టికి
రేపు అన్నారు, రేపు కొత్త గవర్నమెంట్లు ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి ఇబ్బంది పెట్టకుండా వీ హ్యావ్ టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ లీడర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. దట్స్ మై సిన్సియర్ ఒపీనియన్. ఐ డోంట్ నో. సో అదర్ దాన్ సెన్ష్యూర్ వచ్చేసరికి సరే వీళ్ళకి ఎలాగో వీళ్ళ పనితీరు మీద ట్రాక్ రికార్డ్ మీద మచ్చపడుతుంది అనేది ఖచ్చితంగా అది జరిగిపోయింది కాబట్టి అది పక్కన పెడితే, అదర్ దాన్ దట్ కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ ఇప్పుడు రేపు హైకోర్టు కూడా వీళ్ళని పిలిపించి అడిగే అవకాశం ఉంటుంది 2021 రిపోర్ట్స్ ఎందుకు ఇవ్వలేదు అని. అదే కాదండి, ఉన్నది, తప్పకుండా ఉన్నదండి. ఒకటి, మీరు మీ బాధ్యతలు నిర్వర్తించలేదు. సుజావుగా ఎలక్షన్ సాగేదానికి బాధ్యతలు మీరు సరిగ్గా నిర్వర్తించలేదు. 3 లక్షల మంది ఇందాక చెప్తున్నారు కదా, వాళ్ళందరి కాన్స్టిట్యూషనల్ రైట్ని మీరు వైలేట్ చేశారు. ఓటు చేసే హక్కు ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కు అండి. ఐ మీన్ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. మీద బుద్ధి లేని చర్య వల్ల వాళ్ళందరూ కాన్స్టిట్యూషనల్ రైట్ పోయింది కదా. సో యూ హ్యావ్ వైలేటెడ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ 3 lakh people. యు ఆర్ లయబుల్ ఫర్ యాక్షన్. ఇది కాకుండా దే ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ యాక్షన్ బికాస్ ది ఎర్లియర్ హైకోర్టు జడ్జిమెంట్స్. హైకోర్టు ముందు ఇది కాకుండా ఇంకోటి ఏం చెప్పాలంటే, గవర్నమెంట్ ఫైల్డ్ అన్ అఫిడవిట్. ఈరోజు మాకు జడ్జిమెంట్ ఇవ్వండి, అది డివిజన్ బెంచ్ దగ్గర అయిన తర్వాత వీ విల్ కోఆపరేట్ విత్ ఎలక్షన్ కమిషన్ ఫర్ స్మూత్ కాండక్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ అన్నారు. మరి బయటకు వచ్చి మీరు చేసిన పని ఏంటండి? సో ఒక కోర్టులో యూ హ్యావ్ ప్లేడ్ ఫ్రాడ్ ఆన్ ది కోర్ట్. యూ ప్లేడ్ ఫ్రాడ్ ఆన్ ది కోర్ట్ టు అబ్టైన్ ఎ ఫేవరబుల్ జడ్జిమెంట్. ఈజ్ ఇట్ నాట్ ఎ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్? సో ఇది ఇవన్నీ జరగట్లేదంటే ఎందుకని వదిలేస్తున్నారు సార్, అంతే. ఈ టైంలో ఈ ఎలక్షన్స్ ఉన్నాయి, మన మెయిన్ ఆబ్జెక్ట్ ఈస్ కండక్టింగ్ ఎలక్షన్స్, వీఆర్ గోయింగ్ విత్ ది ఎలక్షన్స్ అని అనుకున్నారు. ఇఫ్ దే రియలీ వాంట్ టు ట్రబుల్, యాజ్ సంబడీ సెడ్, ఈగోయిజంతో వెళ్ళకండి అంటే, నిజంగా రమేష్ కుమార్ గారు ఈగోయిజంగా వెళ్ళాలి లేదా రివెంజ్ఫుల్గా వెళ్ళాలి అని అనుకుంటే చాలా ఇబ్బందులు పడతారండి గవర్నమెంట్ సర్వెంట్స్. I mean, those who have filed affidavits on behalf of the government, కింద డిపోనెంట్ అని సంతకం పెట్టిన వాళ్ళు అందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. అంటే ఐ డోంట్ థింక్ అంత దాకా వెళ్ళదండి. సో ఇప్పుడు ఎలాగో గోపాలకృష్ణ ద్వివేది గారు అలాగే గిరిజాశంకర్ గారు కూడా పనిచేసేది ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ కాబట్టి, ఒకవేళ వాళ్ళ కెరీర్ మీద మాకు మచ్చ రాకూడదు, స్టిల్ టుడే మేము చాలా కష్టించి పనిచేసాము అన్న పాయింట్ తోటి వాళ్ళు ఇఫ్ దే కమ్ యాజ్ అప్రూవర్స్, అంటే ఇది మాకు చేత ఈ కార్యక్రమం మేము చేయడానికి ప్రభుత్వం మాకు అడ్డుపడింది అన్న పాయింట్ ఏమైనా చెప్తే. లేదు సార్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇట్లాంటివి ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై ది కోర్ట్. ఇప్పుడు మీరు అట్లాంటి స్టాండ్ ఆ రకమైన ఐఏఎస్ ఆఫీసులు తీసుకుంటే చాలా ఇదిగా ఉంటుంది, చిన్నపిల్లలు చేష్టలాగా ఉంటుందని. యు ఆర్ నాట్ సపోజ్ టు టేక్. ఇంకా హుందాగా తప్పు చేసాం శిక్ష అనిపిద్దామని వెళ్ళిపోతే రేపు అన్న రోజు మంచి పేరు ఉంటుంది. కానీ ఇట్లాగే చిన్నపిల్లలు చేష్టలు చేసి చిన్నపిల్లల ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా వాళ్ళ స్థాయి వాళ్ళు ఇంకా దిగదార్చుకున్నట్టు అవుతుందండి. అండ్ నో కోర్ట్ విల్ యాక్సెప్ట్ దట్ ప్లీ బై దీస్ ఆఫీసర్స్. దీని మీద కోర్టులకు వెళ్ళిన ఈ సెన్సర్ రిపోర్ట్ మీద మాకు ఇలా సెన్సర్ ఇచ్చారు, వీ హ్యావ్ టు కంటెస్ట్ ఇన్ ది కోర్టులో కంటెస్ట్ చేస్తాం, అక్కడికి వెళ్తాం. మీన్ ఐ డోంట్ థింక్. అంటే మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నీకు రిలీఫ్ రాదని చెప్పడం కూడా సుప్రీంకోర్టు గారు అన్నారు, హౌ యూ కెన్ డిసైడ్, అది కూడా కంటెంప్ట్ అన్నారు. కానీ నేను చెప్తున్నాను, నాకు తెలిసిన వరకు చాలా చాలా తక్కువ ఛాన్స్ అండి వీళ్ళకి ఫేవరబుల్గా రావడం. సో వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్ సార్, ఇది చాలా సంచలనం అవుతుంది ప్రస్తుతానికి రాష్ట్ర డీజీపీ గారికి సంబంధించి. నిన్న హైకోర్టు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయబోయింది కోర్టుకి, ప్రొసీడింగ్స్ కి ఆయన అటెండ్ అవ్వలేదు అని చెప్పి. సో కానీ సీనియర్ కౌన్సిల్ వాళ్ళు రిక్వెస్ట్ చేసిన మీదటే డీజీపీ గారు నాన్ బెయిలబుల్ వారెంట్ మించి తప్పించుకున్నారు అనేది ఒకటి వస్తుంది. అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? దీనికి నేను అనేది ఏంటంటే, ఇన్ని రోజులు కోర్టుల మీద
చాలా మంది మినిస్టర్స్, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, పార్టీ వాళ్ళు, డిఫరెంట్ పార్టీస్ ఆర్ మేకింగ్ సో మెనీ ఎలిగేషన్స్ అగైన్స్ ద కోర్ట్ దట్ ది కోర్ట్ ఈస్ బయాస్డ్ అండ్ అయినా సరే దే ఆర్ గివింగ్ ఎ ఛాన్స్ టు ది అఫెండర్. ఈ రోజు కూడా ఇన్ని రకాల అబండాలు పడి కూడా ఈ రోజు కూడా హైకోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ దే ఆర్ గివింగ్ ఎ ఛాన్స్ టు సంబడి టు సెట్ దేర్, వాళ్ళు చేసిన తప్పులు సెటరైట్ చేసుకోవడానికి వాళ్ళు చెప్తున్నారండి. ఈవెన్ దెన్ వినకపోతే ఇప్పుడు మరి అది ఎట్లాగిస్తారండి? ఒక పక్కేమో అంత ముందు రోజే లోవర్ కోర్టులో వేశారు, అదే ఐ మీన్ సింగిల్ బెంచ్లో వేశారు, డివిజన్ బెంచ్లో వేశారు, సుప్రీం కోర్టులో వేశారు. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎలక్షన్, వీ డోంట్ పార్టిసిపేట్ ఇన్ ఎలక్షన్స్ అని వాళ్ళు చెప్పిందే. బీజేపీ అంటే చిన్న స్థాయి కాదు కదండి, ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ తర్వాత స్థాయి ఆయన. హౌ కెన్ ఈ క్లెయిమ్ దట్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలక్షన్ వర్క్ అని? ఈ ఎలక్షన్లే చేయమన్నప్పుడు ఎలక్షన్లో ఇన్వాల్వ్ అయ్యమని మీన్ ఇజ్ ఇట్ నాట్ ప్లేయింగ్ కోర్టుతో పరాచకాల్లాగా లేదండి అది. హౌ కెన్ ఈ క్లెయిమ్? అసలు నిజంగా కోర్టులు కరెక్ట్ అయిన కోర్టులు ఉన్నాయంటే, అంటే ఇంతకుముందు మాకు ఆల్ మై మంచి జడ్జి, ఇంకా స్ట్రిక్ట్ జడ్జెస్ ఉన్నారనుకోండి, కొంచెం వెరీ స్ట్రిక్ట్ రూల్ ఆఫ్ లా నడిచేటట్టయితే నిన్నే వచ్చేది లా వారెంట్, ఎందుకులే అని చెప్పి మళ్ళీ రేపు ఈ డీజీపీ గారికి చాలాసార్లు హైకోర్టు నుంచి అక్షింతలు పడ్డా కూడా ఐ మీన్ హీఈస్ నాట్ సెట్టింగ్ రైట్ హిమ్సెల్ఫ్. చెప్తున్నాను కదా సార్, ఆయన కూడా ఒకప్పుడు మంచి ఆఫీసర్, ఎందుకు ఇట్లా మారారు ఏమీ అర్థం అవ్వట్లేదు. వెరీ గుడ్ ఆఫీసర్స్ వాట్ ఎవర్ ఇప్పుడు దాకా నేను విన్నది. మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు మరి భయపడి చేస్తున్నారా లేదంటే ఏంటో నాకు అర్థం అవ్వట్లేదండి. అందులో రేపు హైకోర్టు, రేపు ఇంకా ఇప్పుడే రూల్ అవుట్ చేసిలేం, రేపు హైకోర్టులోకి రమ్మన్నారు. ఇచ్చిన తర్వాత ఆయన కరెక్ట్ అయిన ఎగ్జాంపుల్ ఇవ్వగలిగితే ఈ మేబీ వదిలేయచ్చు, ఐ మీన్ కోర్టు లైట్గా తీసుకోవచ్చు. లేదంటే స్టిల్ ఈజ్ లైబుల్ ఫర్ గివింగ్ ఎ ఫైలింగ్ ఎ ఫాల్స్ అఫిడవిట్ ఇన్ ది కోర్ట్ saying that he is involved in election process. When the election process is not started and they are abstaining from election process. It's just like contempt of court and ఇది కూడా కోర్ట్ అంటే లెక్కలేనితనం. అదే సార్. సో చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంది ప్రేక్షకులకు కూడా ఏంటంటే పొద్దు నుంచి కూడా కొంతమంది కామెంట్స్ లో అడుగుతున్నారు ఈ న్యాయ సూత్రాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది. సో పబ్లిక్ సర్వెంట్స్ మీద ఉన్నటువంటి సెక్షన్స్ వీటన్నిటి మీద కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నంలో మాకు సహకరించినందుకు ముందుగా మీకు చాలా ధన్యవాదాలు ఓపెన్ టాక్ ప్రేక్షకుల తరఫు నుంచి కూడా. మళ్ళీ ఒకసారి వేరే టాపిక్ మీద తప్పకుండా మీ సలహాలు సూచనలు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఫర్ ఇంటర్ఫియరింగ్. నేను ఇప్పుడు ఏం చెప్పానండి, మామూలుగా ది అవుట్లైన్ ఆఫ్ ది లా చెప్పానండి. డీప్కి వెళ్తే దే ఆర్ వైలేటింగ్ ది ఏపీ సర్వీస్ రూల్స్ అండి. ఎన్నో యాక్ట్లు ఉన్నాయి, మనం ఏంటంటే అవన్నీ చెప్తే పెద్ద ఇది కింద ఉంటాయి, కానీ సర్వీస్ రూల్స్ వైలేట్ చేసుకున్నారు వాళ్ళు. గోయింగ్ చాలా ఉన్నాయండి, చాలా సర్వీస్ రూల్స్, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఎలక్షన్ కమిషన్ రూల్స్, ఇవన్నీ వైలేట్ చేశారు. సో వాట్ ఎవర్ నాకు తెలిసింది నేను చెప్పాను, మేబీ ఇట్ విల్ హెల్ప్ ది పీపుల్ టు అండర్స్టాండ్ అండి. ఎస్ సార్. సో అదండి మొత్తం డిస్కషన్ కి సంబంధించి. ఇంకా ఎన్నెన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బయటపడతాయో ఏంటో, ముందైతే ఎన్నికలు నిర్వహించుకుందాం, దాని తర్వాత మిగతా చర్యలు ఏం పడతాయి అనేది చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఓపెన్ టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.